వెల్కమ్ టు వెబ్ ఛానల్ 5 స్టీల్ ప్లాంట్ పై పీవీఎన్ మాధవ్ బహిరంగ చర్చకు సిద్ధమేనా? విశాఖపట్నంలో వాజ్పేయి విగ్రహావిష్కరణ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆవేశంతో ఊగిపోతూ చేసిన వ్యాఖ్యలను సిఎస్ఐటియు తీవ్రంగా ఖండిస్తున్నది. లేనిపోని అభాండాలు వేస్తూ కావాలని చెప్పి దాన్ని నిర్వీర్యం చేసే కుట్రని చేస్తూ ఉన్నారు. ఒక పథకం ప్రకారం ఇక్కడుండే కార్మిక సంఘాల మీద, కార్మికుల మీద, వామపక్షాల మీద పనిగట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదే పల్లా శ్రీనివాసరావు గారు ఇక్కడ గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ప్లాంట్ పరిరక్షణ కోసం చివరి వరకు నా ప్రాణాన్నైనా వదిలేస్తాను, పదవులన్నా త్యాగం చేస్తానని చెప్పాడు. కానీ ఈ రోజున ప్లాంట్ లో ఉద్యోగస్తులు పనిచేయటం లేదన్నాడు. మొన్న ముఖ్యమంత్రి గారు సిఐఏ సమ్మిట్ పెట్టి ఎంతకాలం మీకు జీతాలు ఇవ్వాలి పని చేయకుండా అని చెప్పేసి, అంటే పైనుంచి కింద దాకా ఒక పథకం ప్రకారం కార్మికుల మీద, కార్మిక సంఘాల మీద ఒక తప్పుడు ప్రచారం చేసి ఒక కుక్క మంచి కుక్కని చెప్పాలంటే పిచ్చి కుక్క అనే మాదిరిగా వాళ్ళు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టి ప్లాంట్ కార్మికుల మీద, కార్మిక సంఘాల మీద అబద్ధాలు ప్రచారం చేస్తూ దీన్ని కావాలనే చేస్తున్నారు. అందులో భాగంగానే మాధవ్ కూడా నిన్న మొత్తం ఆయన ప్రసంగంలో ఊగిపోతూ స్టీల్ ప్లాంట్ కోసం మేము బోల్డంత చేస్తుంటే కార్మిక సంఘాలు, కార్మికులు, వామపక్షాలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. మేము తప్పుడు ప్రచారం చేస్తే మమ్మల్ని శిక్షించండి, మేము ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఎందుకు ఇవ్వటం లేదు? మీరు ఏకైక మార్గం సొంత గనులు ఇవ్వాలని చెప్తున్నాం, లేదా సైడ్లో మెజ్జి చేయండి అని చెప్తున్నాం. ఈ రెండు మానేసి మేము డబ్బులు ఇచ్చామని ఎంతకాలం మోసం చేస్తారో ప్రజలను అడుగుతున్నాం. ఎందుకు 2000 మంది చేత విఆర్ఎస్ పెట్టించారు? ఎందుకు 6000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు? ఇంకా నిర్వాసితులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు? ఇక్కడ సొంత గనులు కేటాయించకుండా మెటల్ కంపెనీకి నిధులు గనులు కేటాయించే అధికారం మీకు ఎవరిచ్చారు? కాబట్టి మెటల్ కంపెనీ మీద ఉన్నంత ప్రేమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మీకు ఎందుకు లేదు అని చెప్పేసి అడుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి. అప్పుడు నిజాయితీ, మీ నిజాయితీ ఏంటో నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. స్టీల్ ప్లాంట్ మన 2021 జనవరి నుంచి ఇప్పటిదాకా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖపట్నం కార్మికులు, కార్మిక వర్గం, ఆంధ్ర రాష్ట్ర కార్మిక వర్గం, ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడుతుంది. కాబట్టి వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ సందర్భంగా పివిఎన్ మాధవ్ గారు చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వ్యాఖ్యలను సిఐటి తీవ్రంగా ఖండిస్తున్నది. ఆయన ఊగిపోతూ విశాఖ స్టీల్ ప్లాంట్ వారు కాపాడుతుంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా మా ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన విమర్శ చేయడం అనేటువంటి జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా మీరు రక్షిస్తున్నారో చెప్పాలని అడుగుతున్నాం. 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చామని 3వ బ్లాస్ట్ ఫర్నేస్ తిరిగి పునరుత్పత్తి చేస్తున్నామని మీరు అయినా విమర్శలు చేస్తున్నారని ఊగిపోయారు. విమర్శలు తప్పకుండా చేస్తాం. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడం లేదని బహిరంగంగా చర్చించడానికి మీడియా సమక్షంలో మీరు సిద్ధమేనని ప్రశ్నిస్తున్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. మనం బహిరంగంగా చర్చిస్తే వాస్తవాలు ఏమిటనేది ప్రజానీకానికి తెలుస్తాయి. అందుకని ఆ విధంగా బహిరంగ చర్చకి మీరు రావాలని సవాల్ చేస్తున్నాం. 11,440 కోట్లు మీరు ఇచ్చినటువంటి ప్యాకేజీ ముడిసరు కొనుగోలుకు కానీ, మరమ్మతులకు కానీ, కార్మికుల జీతాలకు కానీ ఇవ్వకుండా కేవలం రీపేమెంట్ ఆఫ్ ది డెట్స్, అప్పులు తిరిగి చెల్లించడం అనే పేరుతో అప్పులు లేకుండా కొనుక్కునేటువంటి వాడికి సరళతరం కావడానికి మాత్రమే ఈ ప్యాకేజ్ ఇచ్చారు. ఇది పదే 100 సార్లు చెప్పాము ఈ విషయం. ఇది కాదని మీరు రుజువు చేయండి. అంతేకాకుండా 10,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి మీరు లాభాలు ఎలా తెస్తారని అడుగుతున్నాం. ఉత్పత్తి ఎలా పెంచుతారని అడుగుతున్నాం. ఈ 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించిన తర్వాత సుమారుగా 1000 కోట్ల నష్టాలు మీరు కావాలనే రప్పించారని కూడా తెలియజేస్తున్నాం. కనుక ఈ ప్లాంట్ ఒక పథకం ప్రకారం సిస్టమేటిక్ గా చంపాలని, దీన్ని నాశనం చేయాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకని ఆర్సెల్ఆర్ మిట్టల్ని నక్కపల్లిలో తీసుకొచ్చి పెట్టి వారికి సొంత గనులు సమకూర్చాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. వాటిని ఇవ్వడానికి ఉబలాట పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా వారికి గనులు ఇప్పించేటువంటి పనిలో ఉన్నారు.
కానీ 35 సంవత్సరాల నుంచి నాణ్యతతో పనిచేస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మీరు ఎందుకు సొంత గనులు సమకూర్చలేదని అడుగుతున్నాం. ఈ రోజే కాదు, గతంలో కూడా ప్రభుత్వాలు కావాలని ప్రైవేట్ చేయాలని చేశాయి. దాన్ని మేము ఎప్పుడూ వదిలిపెట్టలేదు. కానీ ఈ రోజు మీది బాధ్యత. ఈ రోజు మీరు ఖచ్చితంగా దీన్ని ప్రైవేటీకరించడమే కాకుండా దీన్ని మొత్తం ధ్వంసం చేయాలనేటువంటి కుట్రతో ఉన్నారు.